చంద్రబాబు భారత రాజకీయాలలో అనుభవం దూరదృష్టి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన పాలనలో పరిపాలనా నైపుణ్యం, అభివృద్ధి పట్ల స్పష్టమైన ఆలోచనే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రజల మనసులలో నిలిచిపోయింది. చంద్రబాబు రాజకీయ ప్రయాణం సుదీర్ఘమైనది. ఎమ్మెల్యేగా ప్రారంభమై ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో ప్రభావం చూపిన నాయకుడిగా ఎదిగారు. అనేక దశాబ్దాల అనుభవం వల్ల పాలనలో సమస్యల్ని లోతుగా అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకుంది. సంక్లిష్ట పరిస్థితులలో కూడా సమతుల్యంగా వ్యవహరించడం ఆయన ప్రత్యేకత. ఆయన పాలనలో అభివృద్ధి ప్రధాన అజెండాగా కొనసాగింది. ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్ ని ప్రపంచ ఐటీ మ్యాప్ మీద నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. సాంకేతికతని పాలనలోకి తీసుకువచ్చి ఈ గవర్నెన్స్ ని ప్రోత్సహించారు. ప్రజలకి సేవలు వేగంగా, పారదర్శకంగా అందేలాగా చర్యలు తీసుకున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధి మీద కూడా చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. రైతులకి సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులను చేపట్టారు. రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేశారు. పెట్టుబడులని ఆకర్షించి ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కృషి చేశారు. అమరావతి రాజధాని ప్రణాళిక ఆయన దూరదృష్టికి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇక భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఆధునిక నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ఎలా ఉండాలో చూపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా చంద్రబాబు గొప్పతనం ఆయన అనుభవంలో, పాలనా నైపుణ్యంలో, అభివృద్ధి మీద ఉన్న నిబద్ధతలో కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనే ఆలోచనతో నిరంతరం శ్రమించే నాయకుడిగా ఆయనకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ తరుణంలో ఆయనకి డాక్టరేట్లతో పాటు ఎన్నో అవార్డులు వరించిన చంద్రబాబు మాత్రం సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకి అరుదైన అవార్డు దక్కింది. దాన్ని స్వీకరించారు కూడా. చంద్రబాబుకి ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు అమలు చేయటం, పెట్టుబడులని ఆకర్షించటం, పాలనలో సంస్కరణలకి ప్రాధాన్యం ఇవ్వటం వంటి అంశాలని గుర్తించి ఈ అవార్డుని ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ కి చెందిన ఎకనామిక్ టైమ్స్ ఈ పురస్కారాన్ని చంద్రబాబుకి ప్రదానం చేసింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుని అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు చంద్రబాబుకి లభించటం ఆంధ్రప్రదేశ్ కి గర్వకారణమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాష్ట్రానికి మాత్రమే కాకుండా తమ కుటుంబానికి కూడా ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన క్షణమని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో సంస్కరణలని ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లారని జ్యూరీ ప్రశంసించిందని లోకేష్ తెలియజేశారు. ఇక పాలనలో వేగం, విశ్వాసం, సంస్కరణల అమలు మీద చూపిన నిబద్ధతే ఈ అవార్డుకి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా చంద్రబాబు చూపిస్తున్న నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పెట్టుబడుల ఆకర్షణలో, సంస్కరణాత్మక పాలనలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. సంస్కరణలే మార్గం, పాలనలో విశ్వాసమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నారా లోకేష్ తన సందేశంలో తెలిపారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి ప్రతిష్టాత్మక అవార్డు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పారిశ్రామిక సంస్కరణలు చేపట్టడం, పెద్ద పెట్టుబడులని ఆకర్షించడం వంటి కృషికి ఈ అవార్డుని చంద్రబాబుకి ప్రతిఫలంగా ఇచ్చారు. కలెక్టర్ల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ఈ అవార్డుని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి ప్రజల తరపున అభినందనలు తెలియజేశారు. రాష్ట్రానికి ఇది గర్వకారణమని, ఈ అవార్డు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని పయ్యావుల కేశవ్ తెలిపారు. గతంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో నెమ్మదిగా ఉందని, కానీ ఇప్పుడు ప్రభుత్వం నాయుడు గారు చూపిస్తున్న అభివృద్ధికి వేగం పెడుతోందని ఆయన చెప్పారు. ఇక సంస్కరణలు చేపట్టడం కోసం ధైర్యం అవసరం ఉంటుందని, చంద్రబాబు ధైర్యంగా ముందుకు వెళ్తారని గుర్తించారు. కూటమి పాలనలో 25 కొత్త పాలసీలు అమలు చేయబడ్డాయని కూడా పక్కాగా వివరించారు. ఇక ముఖ్యమంత్రి ప్రతిరోజు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారని, ఒక జనరేషన్ ముందే ఆలోచిస్తారని పయ్యావుల కేశవ్ అన్నారు. ఇక ఆర్థిక సంస్కరణలని మొదట ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయటం, పవర్ సెక్టార్లో రిఫార్మ్ తీసుకురావటం చంద్రబాబు నాయకత్వంలో జరిగింది. దేశంలోనే అత్యంత ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ అవార్డుని ప్రకటించింది. ఇదే అవార్డు ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న వ్యక్తులకి మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి తొలిసారిగా లభించడం గర్వకారణమని చెప్పారు. ఇక చంద్రబాబు కూడా దీని మీద స్పందించారు. ఈ అవార్డుని పొందడం వెనుక క్రెడిట్ తన సహచరులు, అధికారులు, కలెక్టర్లకే వెళ్తుందని గుర్తు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గతంలో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా తర్వాత ఏపీ ప్రతి ఏడాది అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చిందని తెలియజేశారు. ఇక ఎన్నిసార్లు నిబంధనలు మారినా కూడా రాష్ట్రం నెంబర్ 1 గానే ఉంది. 18 నెలలలో 25 పాలసీలను తీసుకువచ్చి పరిశ్రమలు, పెట్టుబడులని ఆకర్షిస్తున్నామని, ప్రతి నెల ఎస్ఐపిసిబిల పెట్టుబడులకు ఆమోదం తెలుపుతున్నామని చెప్పారు. ఈ తరహా అవార్డులు ఎప్పుడూ తీసుకోలేదు. విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా కూడా సున్నితంగా తిరస్కరించానని చంద్రబాబు గుర్తు చేశారు.